కాసేపట్లో ఐపీఎల్ పై బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనుంది. ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ ఆసక్తిగా ఉంది. అందుకు అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను సిద్ధంగా ఉండాలని సూచించింది. ముంబైలోని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, ఆఫీస్ బేరర్స్, ఫ్రాంచైజీల యాజమాన్యాలతో బీసీసీఐ సమావేశమైంది. ఐపీఎల్ షెడ్యూల్, నిర్వహణ తేదీలు, టైం, వేదిక చర్చిస్తోంది. భారత్-పాక్ యుద్ధానికి విరమణ నేపథ్యంలో ఐపీఎల్ పునః ప్రారంభం మళ్లీ తెరపైకి వచ్చింది. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ను వెంటనే తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ చూస్తోంది. ఇక ఆ దిశగా కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనుంది. కానీ వెంటనే ఐపీఎల్ 18వ సీజన్ను ప్రారంభించే దిశగా బీసీసీఐ కొన్ని సవాళ్లకు తప్పడం అయితే లేదు. ఐపీఎల్ 2025ను వెంటనే ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించినా అది పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ వస్తే సీజన్ తిరిగి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన పాక్ మాత్రం ఉల్లంఘిస్తూనే ఉంది. ఇప్పటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రైట్ సంజయ్, చెప్పండి. కాసేపట్లో ఐపీఎల్ పై బీసీసీఐ కీలక సమావేశం అయితే నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటారు? సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీసీసీఐ ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసింది. బీసీసీఐ కేంద్రంలో, ముంబైలోని బీసీసీఐ కేంద్రంలో బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా నేతృత్వంలో ఈరోజు సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన ఫ్రాంచైజీల యజమానులతో పాటు నిర్వహణ తేదీలు, టైం అదే మొత్తం కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటికే ఫైనల్ తేదీని 25వ తేదీగా మార్చడం జరిగింది. ఫైనల్ తేదీ 25వ తేదీగా ఉండగా, అయితే షెడ్యూల్ యుద్ధ వాతావరణం కారణంగా మ్యాచ్లన్నీ కూడా వాయిదా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వాయిదా పడటంతో ఆటగాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళడం జరిగింది. విదేశీ ఆటగాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తిరిగి ఫైనల్ తేదీ వరకు కూడా మ్యాచ్లు జరగని పక్షంలో ఆటగాళ్ళు తిరిగి వచ్చే కాంట్రాక్ట్ విధానంలో తిరిగి వచ్చే పద్ధతి లేనందున మ్యాచ్లన్నీ కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నందున తిరిగి మ్యాచ్లు నిర్వహించాలంటే ఫ్రాంచైజీలు ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణాన్ని కాస్త విరమణ లభించడంతో ప్రస్తుతం తిరిగి ఫ్రాంచైజీలందరినీ కూడా కోరటంతో బీసీసీఐ ఈ సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. అంటే 15వ తేదీ నుండి మ్యాచ్లు ప్రారంభమైనా కానీ మరికొన్ని అంటే 21 మ్యాచ్లు జరగాల్సి ఉంటుంది. 21 మ్యాచ్లు కూడా 25వ తేదీకి ఫైనల్ మ్యాచ్ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ తేదీలను కానీ అదేవిధంగా వేదికలని మార్చడం, అదేవిధంగా ఒకే రోజు 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు వంటి పెట్టడం ద్వారా 25వ తేదీ ఫైనల్కి మ్యాచ్లని సర్దుబాటు చేసే విధంగా ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి
ఎక్కువ అవకాశం సంజయ్, ఉంటుంది. కేవలం అయితే ఈ dates ఏ లోనే మేరకు adjust చేసే ఆటగాళ్ళు అవకాశాలు తిరిగి ఉన్నాయి. వస్తారు, ఈ తేదీల్లో ఆడేందుకు తిరిగి వస్తారనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. సంజయ్, కేవలం ఈ డేట్స్ లోనే అడ్జస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేదంటే యుద్ధం కారణంగా మళ్ళీ డేట్స్ ఏమైనా ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉన్నాయంటారా? అంటే యుద్ధం కారణంగా మళ్ళీ డేట్స్ ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయంటారా, లేదంటే ఈ డేట్స్ లోనే మ్యాచెస్ అన్ని అడ్జస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? తప్పనిసరిగా ఏదంటే ఇప్పటికే మ్యాచ్కి సంబంధించిన విషయాలు ఇప్పటికే అర్ధాంతరంగా ఆగిపోవడంతో అటు ఫ్రాంచైజీలు కానీ అదేవిధంగా ఆటగాళ్ళు కానీ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆటగాళ్ళను అయితే ఆటగాళ్ళ భద్రత దృష్ట్యా వారి రక్షణ దృష్ట్యా బీసీసీఐ ఇప్పటికే మ్యాచ్లను రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే వాయిదా వేయడం జరిగింది, నిరవధిక వాయిదా వేయడం జరిగింది. అయితే ఆటగాళ్ళు తిరిగి రావడంపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఏ మేరకు ఆటగాళ్ళు వస్తారంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి కొన్ని ఫ్రాంచైజీల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి ఆటగాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే వారి రావటం పైనే ఆధారపడి ఉంటుంది. అదే కాకుండా ఫ్రాంచైజీలు ఇప్పటికే మ్యాచ్లు నిర్వహించాలని అంటూ కూడా చెప్పడం జరిగింది. తద్వారా మ్యాచ్లు జరగడం ద్వారా ఏదైతే వేదికను కానీ సమయాన్ని కానీ అదైతే బీసీసీఐ ప్రకటించినట్లయితే ఆటగాళ్ళందరూ కూడా వచ్చినట్లయితే తిరిగి సేమ్ షెడ్యూల్ని ఖరారు చేయడం, 15వ తేదీ నుంచి సేమ్ షెడ్యూల్ని ఖరారు చేయడం ద్వారా 25వ తారీఖు ఫైనల్ను ముగించడం ద్వారా ఈ సీజన్ను మాత్రం ముగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లేని పక్షంలో, షెడ్యూల్ ఖరారు కాని పక్షంలో, ఆటగాళ్ళు తిరిగి రాని పక్షంలో పూర్తి స్థాయిలో అంటే ఐపీఎల్ ఈ సీజన్ను మొత్తం కూడా రద్దు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనిపైనే సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే బీసీసీఐ నేతృత్వంలో సమావేశం జరుగుతుందో, రాజీవ్ శుక్లా ఇప్పటికే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే యుద్ధ వాతావరణ విరమణ ఉండటంతో ఆటగాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి తిరిగి ఇండియాకి రప్పించేందుకు అన్ని ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయి. అంతేకాకుండా వేదికలను కూడా ఖరారు చేయటం, అంటే సరిహద్దు ప్రాంతాల్లో రాష్ట్రాలకు సంబంధించిన ఏదైనా ఆటలు ఉన్నాయైతే, ఏదైతే గేమ్స్ ఉన్నాయైతే వాటిని తిరిగి వేరే వేదికలో మార్చడం ద్వారా వారికి భద్రతతో పాటు రక్షణ కూడా కల్పించడం. అంతేకాకుండా షెడ్యూల్ ఏదైతే ఉందో, అంటే రోజుకు 2 మ్యాచ్లు కానీ 3 మ్యాచ్లు కానీ చేసే షెడ్యూల్ ఏదైతే ఉందో కొంచెం క్లిష్టంగా మారటం అయితే ఉంటుంది. ఎందుకంటే 21 మ్యాచ్లు ఏకదాటిగా ఆడటం అనేది, అన్ని ఫ్రాంచైజీలు అన్ని ఏకదాటిగా ఆడటం అనేది కూడా కొంచెం కష్టంగానే మారుతుంది. కానీ ఏదైతే ప్లేయర్స్ అనుకూలంగా, అంటే ప్లేయర్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి దానిపై మాత్రం ఈరోజు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం తేదీలు, ఐపీఎల్ తిరిగి పునఃప్రారంభించేందుకు తేదీలు నిర్ణయించే అవకాశాలు ఉంటుంది. దీన్ని కూడా బీసీసీఐ స్పష్టంగా ఒక ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సంజయ్.